జస్ట్ చెప్పానంతే. సెకండ్ పార్ట్ అని చెప్పాను. జై హో పత్రిజీ సునీత మేడం. సార్. జై హో సునీత పత్రి. మేడం. సార్. ఓకే. ఓకే. జై హో పత్రిజీ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరిస్తూ, హాస్టల్ మాస్టర్స్ అందరికీ నమస్కరించుకుంటూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. మాస్టర్స్, నిన్న మనం సమీరా రెడ్డి గారి ద్వారా గర్భ సంస్కారం డే 1 వర్క్షాప్ చూసాము. మరి ఇవాళ డే 2 వర్క్షాప్ ని కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. మేడం ని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు సెషన్ అండ్ ఓవర్ టు యూ మ్యామ్. జై హో పత్రిజీ. కెమెరా అడ్డం పెట్టుకోండి. కెమెరా అడ్డం పెట్టుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే. నమస్తే ఓకే అమ్మా. అండి. అయితే నేను నిన్నట్లా ఈరోజు కూడా డిస్క్లైమర్ ఇచ్చేస్తాను. నేను చెప్పేది ఏది కూడా నేను క్రియేట్ చేసింది కాదండి. అంతా గురువుల వాణి, తర్వాత వర్క్‌షాప్స్ ద్వారాగా, బుక్స్ ద్వారాగా నేను ఎంతో కొంత తెలుసుకొని ఈరోజు మీకు ఈ నాలెడ్జ్‌ని అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే దీంట్లో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే అది నాకు చెప్తే నేను దాన్ని కరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ అర్థం చేసుకొని మీకు మళ్ళీ చెప్పాలని ట్రై చేస్తానండి. అయితే ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం గురువులకి కొంచెం ప్రే చేసుకుందాము 2 మినిట్స్. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांते राधकांते नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरि प्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। థ్యాంక్ యూ అండి. అయితే సెషన్ స్టార్ట్ చేద్దాం. నిన్న లాస్ట్ ఎక్కడ ఆగింది అంటే విమెన్ స్త్రీ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత 9 మంత్స్‌లో మనం ఏమేం పాటించాలి అనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ నార్మల్‌గా మనకొక డౌట్ వస్తుంది. అసలు ఈ యూనివర్స్‌ని క్రియేట్ చేసే ఒక నాలెడ్జ్ ఒక స్త్రీకే ఎందుకు ఇవ్వడం అయింది? మేల్ ఎందుకు కాదు? అయితే నాకు ఈ డౌట్ చిన్నప్పటి నుంచి ఉండేది. అసలు విమెనే ఎందుకు? మగవాళ్ళెందుకు వద్దు అని. అయితే దీని ఆన్సర్ నాకు స్లోగా లైఫ్‌లో చూస్తూ తెలిసింది ఏంటి అంటే, ఫస్ట్ అండి మేల్ ఒక మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వాళ్ళెక్కువ లాజికల్ బ్రెయిన్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఎమోషన్స్ అనేది ఉంటుంది ఎక్కడైనా. కానీ కొంచెం ఎక్కువగా లాజికల్ బ్రెయిన్ యూజ్ చేస్తారు. ఎమోషనల్ కొంచెం తక్కువ అవుతారు. వాళ్ళెక్కువ స్ట్రాంగ్ అని చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తారు కదా! దాని గురించి. అయితే ఇక్కడ ఆడవాళ్ళేంటి అంటే, స్త్రీ ఏంటి అంటే తను ఎమోషనల్‌గా కూడా ఆలోచిస్తుంది. ఇంకపోతే లాజికల్ బ్రెయిన్ కూడా ఈక్వల్‌గా పనిచేస్తుంది ఇక్కడ. తను బ్యాలెన్స్‌గా 2 బ్యాలెన్స్ చేసుకొని ఆలోచిస్తుంది. ఇక తర్వాత మెడిటేషన్‌లోకొచ్చాక అసలు మనమేంటి, స్త్రీ తత్వం అంటే ఏంటి, ఇవన్నీ తెలిసాక ఏమర్థమైంది అంటే, స్త్రీ దగ్గర ఒక పవర్ ఉందండి. అదేంటి అంటే సహన శక్తి ఎక్కువగా ఉంటుంది. తను ఎంతటి కష్టాన్నైనా భరించుకునే శక్తి, సహన శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు కదా భూమాత శక్తి స్వరూపిణి అని. అదండి. సహన శక్తి ఎక్కువగా ఉంటుంది గాబట్టి తననే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇకపోతే మన బాడీ కూడా అకార్డింగ్‌గా డిజైన్ అయిందని తర్వాతకి అర్థమైంది. సరే అండి. అయితే ఇప్పుడు గర్భ సంస్కారం వెనకాల సైన్స్ తెలుసుకుందాం. ఇది 2013లో రీసెర్చ్ చేసి తర్వాత వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే 5% అనుకోండి, హ్యూమన్ లైఫ్‌లో 100% అనేది ఒక రౌండ్ ఫిగర్ అన్నమాట. దాంట్లో 5% కాన్షియస్‌నెస్ ఎప్పుడొస్తుంది అంటే ఆహ్, అనుభవ జ్ఞానం అండి. అంటే మన పాస్ట్ లైఫ్‌లో వస్తుంది. అది ఆటోమేటిక్‌గా మనలో ఫీడ్ అయి ఉంటుంది ఆ డాటా.
మనకి తెలిసినా తెలియకపోయినా 5% అనేది మన అనుభవ జ్ఞానంలో వస్తుంది. ఇకపోతే 80% ఏదైతే బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉందో అది ఈ 9 మంత్స్ టైమ్‌లో మనకవుతుంది. 80% అనేది 9 మంత్స్ టైమ్‌లో అయిపోతుంది. అయితే ఎంతయింది టోటల్ 85% అయిపోయింది. ఇకపోతే నెక్స్ట్ 10% ఎప్పుడొస్తుంది అంటే 1-5 ఇయర్స్ లోపల పిల్లలుంటారు కదా! చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి 1-5 ఇయర్స్ లోపల వాళ్ళకి నెక్స్ట్ 10% వచ్చేస్తుంది. కాబట్టి మనము ఆ టైంలో వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనేది చాలా ఏమంటారు రీసెర్చ్ చేసుకొని చాలా అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాము అనేది అది చూసుకోవాలండి ఆ 10%. ఇకపోతే ఎంత మిగిలిందండి? 95% అయిపోయినట్టే కదా! 10% ఇక్కడ, 5% ముందుది. 80% 9 మంత్స్‌లో. అయితే ఈ మిగతా 5% ఎప్పుడొస్తుంది అంటే, ఈ లైఫ్ మొత్తం బతికిన టైంలో వస్తుంది. అంటే 90 ఇయర్స్‌లో ఓన్లీ 5% మాత్రమే మనకి నాలెడ్జ్ వస్తుందన్నమాట. అయితే మనకొక క్లారిటీ ఎక్కడొస్తుంది అంటే 16 డేస్ నుంచి ఆ బేబీ ఒక లెర్నింగ్ ప్రాసెస్ 9 మంత్స్‌లో స్టార్ట్ అయిపోతుంది. 16థ్ డే నుంచి. థర్డ్ మంత్ నుంచి మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా బేబీ హియరింగ్ పవర్ వచ్చేస్తుంది గదా! అప్పుడు అది మాట్లాడింది కానీ, మనం చేసేది కానీ అది ఈజీగా లెర్న్ చేస్తుంది. లెర్నింగ్ ప్రాసెస్ 16థ్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. హియరింగ్ క్వాలిటీ అనేది థర్డ్ మంత్‌లో వాళ్ళకొచ్చేస్తుంది. 2013 రీసెర్చ్‌లో అదే ఏమన్నారు అంటే, బేబీ వొంబ్‌లో ఉండేటప్పుడు అంటే గర్భంలో ఉండేటప్పుడు మనం మాట్లాడే ఒక్కొక్క వర్డ్ కూడా అది అర్థం చేసుకొని, దాని మీనింగ్ తీసి, అది పుట్టిన తర్వాత కూడా అది రికగ్నైజ్ చేసుకొని ఆ వర్డ్ మీనింగ్ చెప్పగలదు. అంత పవర్ ఉంటుంది. ఇకపోతే మనకి ఎప్పుడూ పిల్లలకి చూసే ఉంటారు కదండీ! చిన్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటే వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చేస్తారు ఫాస్ట్‌గా. 1-5 ఇయర్స్ లోపల పిల్లలేంటంటే ఫాస్ట్‌గా లాంగ్వేజ్ నేర్చేస్తారు. అదే ఒక ఏజ్ అయిన తర్వాత ఒక 15, 20 అయిన తర్వాత లాంగ్వేజ్ నేర్చు అంటే ఇంకా చాలా కష్టమవుతుంది. టైం కూడా పడుతుంది. ఇక లాస్ట్ ఏంటి అంటే చాంటింగ్ అండి. మంత్ర చాంటింగ్స్ అవి ఉంటాయి కదా! అవేం చేస్తాయి అంటే మన ఆరా క్లీన్ చేసి, మనకి కామ్ చేసి, మనలో ఉన్న కాన్షియస్‌నెస్‌ని అది జాగృతం చేస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక బుక్‌లో నేను చదివిందేంటి అంటే నార్మల్‌గా మనకి రామనామం అనేది చెప్తారు కదా! చాంటింగ్ చెయ్యమ్మా, రాముడు ఒక పేరెత్తు అంటే రాముడిది పేరు చాంటింగ్ చేస్తే మనలో ఉన్నదంతా క్లియర్ అయ్యి, కర్మలన్నీ క్లియర్ అయ్యి, అది ఎవరో వాల్మీకి చేశారు కదండీ! కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల వరకు రామనామ చాంటింగ్ చేసుకుంటూ ధ్యానంలో ఉండేవాళ్ళు. అదెందుకు అంటే, మన మూలాధార తర్వాత అంటే నేవల్ చక్ర ఉంటుంది గదా! దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. అయితే ఆ నేవల్ చక్రాలో మనము కర్మలన్నీ స్టోర్ చేసుకొనుంటాం. నార్మల్‌గా మనము అంటాం కదా! ఎవరైనా ఏదైనా సీక్రెట్ అంటే, "నీ సీక్రెట్ నా కడుపులో సేఫ్‌గా దాచుకొని ఉన్నాను కదా!" అని చెప్తాం కదా నార్మల్‌గా. అదనమాట. ఆ నేవల్ చక్రాలో మనం అవన్నీ కర్మలన్నీ స్టోర్ చేసి ఉంటాం. పాస్ట్ లైఫ్‌లో కానీ, ఈ లైఫ్‌లో కానీ అన్నీ అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే రా, మా అని చాంట్ చేస్తామో, ఆ రా అనే శబ్దం అక్కడ బీజ మంత్రంలా అంటే ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క బీజ మంత్రం ఉంటుంది. అయితే అక్కడ అదొక బీజ మంత్రంలా యాక్ట్ చేసి, ఆ రా అనేది మన కర్మలని మెల్లమెల్లగా ఆ సౌండ్ వైబ్రేషన్స్ ద్వారాగా అది క్లియర్ చేయడం స్టార్ట్ అవుతుంది. అయితే అనే సౌండ్ ఒస్తుంది. అది ఓం అన్నమాట. ఓఎం అనేది ఓం అంటారు. కానీ ఓం ఒక ఒరిజినల్ సౌండ్ వచ్చేసి ఏయుఎం అండి. ఆం అని అంటారు. అయితే రామనామం ఎప్పుడైతే మనము క్లియర్‌గా సౌండు హై పిచ్‌లో పాడితే లాంగ్‌గా అది రామ్ అని వస్తుంది. అదేంటంటే మన కర్మల్ని క్లియర్ చేస్తుంది. దాని గురించి ఏమంటారంటే చాంటింగ్ చెయ్యు అని అంటారు. ఇక నార్మల్‌గా చెప్తే మనుషులకి అర్థం కాదు కదా! దాని గురించి ఏంటంటే దేవుడు పేరు అని డివోషనల్ సర్విస్ ఇక్కడ అనేలా చెప్పారనమాట. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ అండి. గర్భ సంవాద్.
అంటే గర్భంలో ఉన్న శిశువుతో మాట్లాడడం. ఆ మాట్లాడడం ద్వారాగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎలా మాట్లాడాలి? బేబీని మనం గర్భంలో అలా చేయి పెట్టుకుంటూ 2 చేతులతో హగ్ చేసుకునేలా పట్టి, తర్వాత తనతో డైలీ ఏదైనా మీరు ఏం పనులు చేయండి అనుకోండి. ఇప్పుడు మీరు ఏదో కూర వండుతున్నారు. అయితే ఆ బేబీని ఒక చేయితో పట్టి చెప్పండి. నేను ఇప్పుడు ఈ కూర చేస్తున్నాను. నువ్వు నేర్చుకో అని. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఏసాను. ఇప్పుడు ఈ కూరగాయలేసాను. ఇప్పుడు సాల్ట్ ఇంతేసాము అని ఆ బేబీతో చెప్పుకుంటూ చేసుకోండి. ఇకపోతే ఇంకొకటేంటి అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు ఆ బేబీతో. ఇది మీ నాన్నమ్మ, లేదంటే ఇది మీ బాబాయ్ అని ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్‌ని తనని ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, బేబీ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అంటే వాళ్ళ మాట్లాడే సౌండ్‌ని బట్టి రిలేషన్‌షిప్ ఒకటి ఏర్పరచుకుంటుందనమాట. ఆ సౌండ్ వైబ్రేషన్స్‌ని బట్టి తను ఓకే. ఈ సౌండొచ్చింది అంటే తను మా నాన్నమ్మ. ఈ సౌండొచ్చింది అంటే తను మా పిన్ని అలా అన్నమాట. అంటే బాండింగ్ చేసుకుంటుంది. దాని తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటి? దీనికి 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్‌ది ఏంటి అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఉంటుందో ఆ లేడీ ఏంటి అంటే కొంచెం ఎలా అందరు ఫ్యామిలీ ఒక ప్లేస్‌లో ఉండి తనని ఎంత కేర్ చేసుకున్నా తను కొంచెం లోన్‌లీగా ఫీల్ అవుతుంది. ఎలాగైనా కొంచెం సఫరింగ్‌గా ఇది నా కష్టము అలా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ బేబీతో కమ్యూనికేషన్ చేస్తుందో ఒక స్ట్రాంగ్ బాండ్ అవుతుంది. ఆ బేబీకి, ఆ మదర్‌కి మధ్యన ఒక స్ట్రాంగ్ బాండింగ్ వస్తుంది. అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ ఏంటి అంటే మదర్ స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అవుతుంది. ఎప్పుడు నాతో నా బేబీ ఉంది కదా! అంటే నిత్యం ఒక కంపానియన్ ఉంది కదా! నాతో పార్ట్నర్ ఉంది కదా! అనేలా ఫీల్ అవుతుంది. ఇకపోతే థర్డ్ ఏంటి అంటే బేబీ ఫాస్ట్ లెర్నింగ్ చేస్తుంది. అంటే తొందరగా అన్నీ నేర్చుకుంటుంది. నెక్స్ట్ అండి. మనం నార్మల్‌గా చిన్న పిల్లలుంటారు కదా! ఒక 7, 8 ఇయర్స్‌లో స్కూలుకెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ అది స్టార్ట్ చేస్తారు కదా! అప్పుడు ఏంటి అంటే వాళ్ళు అనుకోండి మ్యాథ్స్‌లో కొంచెం వీక్. అయితే మనం ఏమంటాం, అయ్యో! వీడికసలు తల్లేదు, అసలు బుద్ధి లేదు, మ్యాథ్స్ రాదు, ముద్దపప్పు అసల ఎంత నేర్పినా అర్థం కాదు అని ఇంకా పిల్లల్ని తిడుతూ ఉంటాము. అయితే ఇక్కడేమవుతుంది అంటే, ఆ బేబీకి మీరు ఏం నేర్పించారు గర్భంలో? మ్యాథ్స్ నేర్పించారా? లేదు కదా! పోనీ సైన్స్ నేర్పించారా? లేదంటే ఆర్ట్స్ నేర్పించారా? లేదు గదా! నెక్స్ట్ అదే టాపిక్ అండి. బేబీ యొక్క రైట్, లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎలా? అయితే ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్స్ ఇది రాసుకుంటే కొంచెం బావుంటుంది. మీకు ఫ్యూచర్‌లో రిఫరెన్స్ కోసము యూజ్‌ఫుల్ అవుతుంది. అయితే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎలా అవుతుంది బేబీది? అది మనం ఎలా గర్భంలో ఉండేటప్పుడు వాళ్ళ రైట్, లెఫ్ట్ బ్రెయిన్‌ని ఎలా మనం షార్ప్ చేయాలి. ఈక్వల్‌గా లేదంటే మీకొక బావుండాలి అంటే లెఫ్ట్ బ్రెయిన్ మీద ఎక్కువ బేబీ కావాలి, ఆర్ట్స్‌లో, మ్యూజిక్‌లో ఇలాంటివన్నీ కావాలంటే రైట్ అదెలా అంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. రోజుకి 1, 2 అలా. డైలీ బేబీకి ఒక టైమ్ ఇచ్చి అనుకోండి 5-6 వరకు. అయితే సాల్వ్ చేసుకోవడం చిన్న చిన్నగా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం. లెఫ్ట్ బ్రెయిన్‌ని లాజికల్ బ్రెయిన్ అంటారు. ఇదేంటి అంటే మ్యాథ్స్ కానీ, సైన్స్ గాని ఎక్కువ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ ఇది స్టోర్ చేస్తుంది. దీంట్లో ఏం చేయాలి అంటే పజిల్ సాల్వ్ చేయాలి. చిన్న చిన్న బుక్స్ వస్తాయి కదండీ! పజిల్స్ సాల్వ్ చేయడానికి అవి. తర్వాత వర్డ్ ఫైండింగ్ అంటే ఒక 100 లెటర్స్ ఉంటాయి. చిన్న చిన్న బాక్సెస్‌లో 100 లెటర్స్ ఉంటాయి గదా! ఆ 100 లెటర్స్‌లో వాళ్ళు రాసుంటారు మీద ఒక 6 వర్డ్స్ రాసుంటారు. ఆ లెటర్స్‌లో ఆ వర్డ్స్‌ని వెదకాలి అనే ఒక చిన్న ఎక్సర్‌సైజ్ ఉంటుంది. అలా అంటే ఇంకా చాలా ఫన్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయొచ్చు. రోజుకొక్కటే ఎక్కువొద్దు. చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒక్కరోజే మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఇంకా హెడేక్ వచ్చేస్తుంది. ఇకపోతే మ్యాథ్స్ సాల్వింగ్ అండి.
ఏదో చిన్న చిన్నగా ఒక్కొక్క పజిల్‌ని లేకపోతే ఒక్కొక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ ఆ బేబీని కొద్దిగా చెప్పాలన్నమాట. ఇది ఇలా అయింది. నాకు తెలియలేదే. ఇది రాంగ్ అయిపోయినా కూడా చెప్పండి. నా వల్ల ఇది కాలేదు. కానీ దీని ఆన్సర్ ఇలా వస్తుందంట అని తనని నేర్పించాలి అంతే. ఇకపోతే స్క్రిప్చర్స్ చదవచ్చు. రామాయణం కానీ, గీత కానీ ఇవేంటి అంటే ఎడ్యుకేషనల్ నాలెడ్జే ఇస్తుంది. దీంట్లో లైఫ్ నాలెడ్జ్ అనేది ఉంది. కాబట్టి ఇది కూడా ఎడ్యుకేషన్‌లోనే వెళ్తుంది. ఇకపోతే ఫ్యాక్ట్స్ రీడింగ్ అనేది ఉంటుంది. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గాని, లేదంటే నార్మల్‌గా మన లైఫ్‌లో హెల్త్ బెనిఫిట్ ఫ్యాక్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా! ఆ చిన్న చిన్న ఫ్యాక్ట్స్ అవి చదవచ్చు. తర్వాత బయోగ్రఫీ చదవచ్చండి. అంటే ఆటోబయోగ్రఫీ ఉంటది కదా! లైఫ్ స్టోరీ పెద్ద పెద్ద వాళ్ళది లైఫ్ స్టోరీ ఉంటుంది. అవి చదవచ్చు. స్టోరీ రూపంలో ఎక్కువొద్దు. రోజుకి ఒక్క పేజ్ చదవండి చాలు. ఎక్కువ మళ్ళీ స్ట్రెస్ తీసుకోకూడదు. ఫన్‌గా చేయాలి. ఇది టైమ్ పాస్‌లా. అంటే బేబీకి ఎడ్యుకేషన్ ఇస్తూ, మీకు టైం కొంచెం పాస్ అయ్యేలా ఫన్‌గా తనతో నేర్చుకోవాలి. ఇకపోతే రైట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండి. రైట్ బ్రెయిన్ ఏంటి అంటే ఇది క్రియేటివ్ మైండ్ అన్నమాట. దీంట్లో అన్ని రకాల క్రియేటివ్ స్టఫ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే డ్రాయింగ్ కానీ, ఆర్ట్ కానీ. అయితే మీకిక్కడ ఒక డౌట్ ఉండొచ్చు. నాకైతే ఆర్ట్ రాదు. నాకు డ్రాయింగ్ రాదు. కానీ నాకు ఇష్టం ఉంది ఏంటి అంటే నా బేబీకి ఇవన్నీ రావాలి అని. అయితే ఏం పర్వాలేదు. పిచ్చ గీతలు గూడా గీయొచ్చు. బేబీకి దాంతో సంబంధం లేదు. జస్ట్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు ఆ బేబీకి నేర్పిస్తున్నారు. ఆ బేబీకి అంత చాలు. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ మీకు మ్యూజిక్ రాకపోయినా పర్వాలేదు. డాన్స్ రాకపోయినా పర్వాలేదు. వీడియోస్ చూడండి. ఫన్ చేయండి. ఆహ్, ఏదో మీకొచ్చిన డాన్స్ చేయండి హ్యాపీగా. తర్వాత బేబీకి మీ ఫేవరెట్ ఏదైనా ఒక పాటుంటుంది కదా! అందరికీ ఒకటుంటుంది. ఫేవరెట్ పాట అనేది. అయితే ఆ బేబీకి ఎప్పుడూ ఆ పాట ఒక్కటి పాడుతూ ఉండండి. చెప్తూ ఉండండి. ఇది నా ఫేవరెట్ పాట అని ఆ బేబీకి అంటే టచ్ చేస్తూ, ఆ ఫిజికల్ టచ్ చేస్తూ అలా పాడుతూ మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయండి. ఇకపోతే నేచర్‌తో కనెక్టివిటీ పెంచుకోండి. అంటే వర్షమొస్తే చూడడం గానీ, లేదంటే చెట్లు, తర్వాత కొంచెం నేచర్‌లో ఎళ్ళడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ కానీ, ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. దాంట్లో ప్రొహిబిషన్ ఏంటి లేదు. స్టార్టింగ్‌లో కొంచెం వద్దంటారు. తర్వాత ఎళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఉంది గదా! బేబీ మూన్ అని అదనమాట. ఇకపోతే లాస్ట్ అండి ఇది. ఏంటి అంటే మీరు పిల్లల్లా బతకండి. చిన్న పిల్లల లివ్ యాస్ ఎ చైల్డ్. ఎందుకు ఈ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడొస్తాయండి? కాబట్టి మీరు సొంతంగా ఒక చిన్న పిల్లోడిలా బతకండి. నెక్స్ట్ అండి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అయిపోయింది. అయితే సెన్స్ డెవలప్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు పంచేంద్రియాలు ఉంటాయి కదా! అవి ఎక్కువ షార్ప్‌గా చేయాలి అంటే చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ అండి మెడిటేషన్ లాగే కళ్ళు మూసుకొని మీ సరౌండింగ్‌లో అయ్యే వాయిస్ అంటే కళ్ళు మూసుకున్న తర్వాత మీ సరౌండింగ్‌లో ఫ్యాన్ తిరుగుతుందా? దాని సౌండు, తర్వాత ఎవరైనా మాట్లాడుతున్నారా దూరంలో ఏమీ వినిపించట్లేదు. కానీ వాళ్ళ విస్పరింగ్ సౌండ్ ఉంటుంది కదా! ఏదో చిన్న చిన్నగా వినిపిస్తుంది. అది గమనించండి. దాంట్లో ఏమవుతుంది అంటే మీరు కామ్‌గా ఎప్పుడైతే ఓన్లీ హియరింగ్‌లో ఫోకస్ పెడతారో అప్పుడు ఆ బేబీ యొక్క కాన్షియస్‌నెస్ కూడా హియరింగ్‌లోనే పెడుతుంది. అయితే తను కూడా వినడానికే ట్రై చేస్తుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లేదంటే ఈ ఫ్యాన్ సౌండ్ ఏంటి? అనేది తన హియరింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మీ హస్బెండ్‌ని కూడా ఈ చిన్న చిన్న యాక్టివిటీస్‌లో యాడ్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది అంటే బేబీ హ్యాపీ అవుతుంది. ఎందుకు అమ్మ, నాన్న ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు గదా! అని తను కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదెలా ఇన్వాల్వ్ చేయాలి అంటే నెక్స్ట్ అండి. మీ హస్బెండ్‌ని అడగండి. ఒక ప్లేట్, తర్వాత ఒక స్పూను, ఒక గ్లాసు, తర్వాత ఒక బౌల్. ఈ 4 పక్క రూమ్‌లోకెళ్ళి ఒక్కొక్కటి కిందేయమనండి. సౌండొస్తుంది గదా! అప్పుడు మీరు వేరే రూమ్‌లో ఉండి ఆ సౌండ్‌ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ ఇస్తుంది. ప్లేట్ పడితే ఎలా సౌండ్ వస్తుంది డిఫరెంట్‌గా వస్తుంది. గ్లాస్ పడితే ఒకలా వస్తుంది. బౌల్ పడితే ఒకలా వస్తుంది. ఆ సౌండ్‌ని గమనించుకొని మీ హస్బెండ్‌ని మళ్ళీ పిలండి. తర్వాత చెప్పండి. ఫస్ట్ మీరు బౌలేసారు. తర్వాత మీరు ప్లేటేసారు.
తర్వాత గ్లాస్ పడింది, తర్వాత స్పూన్ పడింది. అందులా మీరు ఆ సౌండ్‌ని అబ్జర్వ్ చేస్తూ అది చెప్పాలనమాట. దాంట్లో మీ హస్బెండ్ మీకు కరెక్ట్ చేస్తారు. లేదు ఇక్కడ తప్పు చెప్పావు అని. అయితే అప్పుడేమవుతుంది, మీ హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఆ బేబీ ఏమనుకుంటుంది అంటే, ఇద్దరు పేరెంట్స్ నాతో ఆడుకుంటున్నారని తను కూడా డబుల్ హ్యాపీ. హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుందనమాట. ఇక నెక్స్ట్ అండి. ఇది చాలా సింపుల్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిటికెడే ఏంటేస్తారంటే సోంపు, తర్వాత జీరా, తర్వాత మస్టర్డ్. మస్టర్డ్‌ని ఏమంటారో నాకు తెలీదు తెలుగులో. తర్వాత గసగసాలంటారు గదా! అది. అది ఒక బౌల్‌లో కొంచెం కొంచెం ఎయండి. మళ్ళీ ఎక్కువ అంటే వేస్ట్ అయిపోతుంది. అయితే కొంచెం కొంచెం ఏసిన తర్వాత బౌల్‌లో మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అదేమవుతుంది అన్నీ మిక్స్ అయిపోతాయి కదా! మనకు తెలీదు ఏంటి అనలా. కళ్ళు మూసుకొని అది టచ్ చేసుకుంటూ ఓకే. ఇది మస్టర్డ్, ఇది జీరా అనలా ఒక్కొక్కటి సెపరేట్ చేయండి. ఒక్క సెకండ్. అయితే ఒక్కొక్కటి సెపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే, మనం టచ్ చేసుకొని ఆ ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని ఫీల్ చేస్తాం గదా! ఆ ఫీల్ చేసిన దాంట్లో టచింగ్ సెన్స్ పెరుగుతుందండి. అంటే మనం టచ్ చేసేటప్పుడు ఆ సెన్స్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది ఆ బేబీకి. నెక్స్ట్ అండి స్మెల్. స్మెల్లింగ్ సెన్స్ ఎలా డిఫైన్ చేయాలి బేబీకి అంటే, మసాలా బాక్స్ ఉంటుంది కదా కిచెన్‌లో. నాకు కిచెన్ అంటే ఎక్కువ ఇష్టం. అంటే వంటలు అవి ఎక్కువ ఇష్టం కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అయితే మసాలా బాక్స్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాలాస్ ఉంటాయి. పసుపు కానీ, తర్వాత ధనియాల పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా అలాంటివన్నీ ఉంటాయి గదా! అవన్నీ బాక్స్ తీసుకోండి. దాంట్లో కారం తీసి పక్కన పెట్టేయండి. అది స్మెల్ చేయకూడదు. మంచిది కాదు. అయితే దాంట్లో కళ్ళు మూసుకోండి. ఇంకా ఒక్కొక్క బాక్స్ తీసుకొని స్మెల్ చేయండి. ఇది ఏంటి? ఓకే. పసుపు సైడ్ పెట్టండి. తర్వాత ధనియా పౌడర్ అలా ఒక్కొక్కటి మీరు తీసేటప్పటికి ఒక్కొక్కటి చెప్పేస్తారు కదా! ఒక ఆర్డర్‌లో వచ్చేస్తుంది. తర్వాత మీరే చెక్ చేసుకోండి. కరెక్ట్ చెప్పానా? రాంగ్ చెప్పానా అని. తర్వాత బేబీకి చెప్పండి. ఓకే. మనకింత మార్క్స్ వచ్చాయి అని. అయితే బేబీకి ఇక్కడ ఏమవుతుంది అంటే స్మెల్లింగ్ డెవలప్‌మెంట్ పెరుగుతుంది. ఇక లాస్ట్ అండి ఇది టేస్ట్. టేస్ట్ ఎలా బేబీకి అని. అయితే మనము ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది ఒక భయం అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ ఒక 2 మంత్స్ వరకు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. తర్వాత ఏమైనా తినొచ్చు. అయితే అప్పుడు మీరేం చేయాలి అంటే కాకరకాయ కానివ్వండి, లేదా అది స్వీట్ అవ్వనివ్వండి, తర్వాత సౌర్ అంటే పుల్ల వస్తువులు కానివ్వండి, అన్ని రకాల వెజిటబుల్స్ తినాలండి. మీరు అన్ని రకాల వెజిటబుల్స్ తింటే, ఆ బేబీకి కూడా అన్ని రకాల వెజిటబుల్స్ తినడం అలవాటవుతుంది. లేదు అంటే ఇంకా ఏదో 1, 2 వెజిటబుల్స్ తిని, మీకు నచ్చింది మీరప్పుడు తింటారు కదా! అప్పుడేమవుతుంది అంటే, ఆ బేబీకి కూడా కొన్ని వెజిటబుల్సే తినాలనిపిస్తుంది పుట్టిన తర్వాత. ఇంకొన్నిటి మీద ఇంకా ఇష్టం అనేదే ఉండదు. అస్సలు నచ్చదు. అలా అన్నమాట. ఇక్కడేంటంటే అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్ ట్రై చేయాలి. మీకిష్టమున్నా లేకపోయినా కొంచెమైనా ట్రై చేయాలి. ఆ బేబీకి టేస్ట్ చూపించడానికి. ఇకపోతే అండి నెక్స్ట్ బేబీ బ్లూ ప్రింట్. ఇది మళ్ళీ ఫాదర్, మదర్ ఎక్సర్‌సైజ్ అన్నమాట. ఇక్కడేంటి అంటే మీ హస్బెండ్‌కి ఒక పేపర్ ఇవ్వండి. దాంట్లో ఏం చెప్తారు అంటే, మీలో నచ్చిన క్వాలిటీ అంటే హస్బెండ్‌కి పేపర్ ఇచ్చి వైఫ్‌లో నచ్చిన క్వాలిటీస్ అన్నీ రాయమనండి. సిమిలర్‌గా మీరు కూడా ఏం చేస్తారు అంటే, మీ హస్బెండ్‌లో ఉన్న మంచి క్వాలిటీస్ అంటే అనుకోండి ఎగ్జాంపుల్ కింద మీ హస్బెండ్‌కి మ్యాథ్స్ చాలా బాగొస్తుంది. మా హస్బెండ్‌కయితే ఇంక మ్యాథ్స్ చాలా బాగొస్తుంది. నేను మ్యాథ్స్‌లో ఫుల్ వీక్. నాకు మ్యాథ్స్ అనేదే ఎక్కదు. నంబర్స్ చూస్తే తల తిరుగుతుంది. అయితే అలా అన్నమాట ఎగ్జాంపుల్ కింద. అయితే నా బేబీలో మ్యాథ్స్ బాగా రావాలి. మా హస్బెండ్‌లో ఉన్న క్వాలిటీ అనింది అది మీరు రాసుకోవాలి. మీ హస్బెండ్‌లో నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఆ పేపర్‌లో రాసుకోండి. అయితే ఇక్కడేమవుతుంది 2 పేపర్స్ రెడీ అవుతాయి కదండీ! మీ పేపర్ ఒకటి, మీ హస్బెండ్ పేపర్ ఒకటి. నెక్స్ట్ పేపర్ తీసుకోవాలి. దాంట్లో బేబీ బ్లూ ప్రింట్ అనేది రాసుకోవాలి. ఏంటి అంటే మీ క్వాలిటీస్ ప్లస్ మీ హస్బెండ్ క్వాలిటీస్ అన్నీ ఆ పేపర్‌లో రాసిన తర్వాత, ఇంకేదైతే ఎక్స్‌ట్రా క్వాలిటీస్ మీకు కావాలి. ఎగ్జాంపుల్ మీకు డాన్స్ రాదు. మీ ఆయనకి డాన్స్ రాదు.
కానీ మీకేముంటుంది అంటే నా బేబీకి డాన్స్ రావాలి అని ఒక థాట్ ఉంటుంది. అయితే మీరక్కడ అది ఎక్స్‌ట్రా క్వాలిటీస్ కింద రాసుకోవాలి. అయితే మీలో మీ హస్బెండ్‌లో ఉన్న క్వాలిటీస్ అన్ని టిక్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అది మీరు ఈ 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో అది ఇంప్లిమెంట్ చేయాలింకా. ట్రై చేయాలి. బేబీ ఒక మైండ్ సెట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, నీకొకవేళ నాలో క్వాలిటీ కావాలి అంటే ఈ 9 మంత్స్‌లో నువ్వది చెయ్యు. నీ వెనకాలే నేను నడుచుకుంటూ వస్తాను. అనే ఒక మైండ్ సెట్ ఉంటుందన్ అంటే ఆ బేబీకి అలా మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎక్స్‌ట్రా ఏదైతే క్వాలిటీస్ కావాలో మీరు అది రాసుకొని ఒక్కొక్కటి ఆ 9 మంత్స్‌లో పాటించుకుంటూ అది ఇంప్లిమెంట్ చేస్తూ మీరు నేర్చుకుంటూ ఆ బేబీని నేర్పించాలన్నమాట. అయిందా అండి? ఇంకా బేబీ గురించి అయింది. ప్రెగ్నెన్సీ గురించి అయింది. ఇకపోతే ఒక సెన్సిటివ్ టాపిక్ చాలా క్రూషియల్ టాపిక్. ఎవరు దీని గురించి అంత మాట్లాడరు. అదేంటి అంటే అబార్షన్ అండి. అబార్షన్ అని ఎందుకు అన్నాను అంటే, ఇది ఎవరు అంత టచ్ చేయరు. ఓకే. నార్మలే కదా! అన్‌వాంటెడ్ బేబీ కాబట్టి మేము అబార్షన్ చేస్తాము. అదొక ఆప్షన్ ఉంది కదా! అని తీసుకుంటాం. కానీ అది కాదు. అది బర్త్ ఇచ్చిన కన్నా అబార్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అదెలా అంటే, ఒక బేబీని ఏదైతే మనము చంపుతామో అంటే ఇక్కడ వర్డ్ యూజ్ చేయొచ్చు. చంపడం అనేది. ఎందుకు అది ఒక లివింగ్ బీయింగ్ అన్నమాట. అది ఫుల్‌గా గ్రో కాకపోయినా అది ఒక లివింగ్ బీయింగ్. కాబట్టి ఆ బేబీని ఏదైతే మనము గర్భంలో పుట్టక ముందు చంపుతామో అది కర్మలనే ఒక బార్ ఉంటుంది గదా! గుడ్, బ్యాడ్ అనే కర్మల బార్ ఉంటుంది. ఆ బ్యాడ్ కర్మ ఒక బార్‌లో ఇది హైయెస్ట్ కన్నా హైయెస్ట్ అన్నమాట. ఇంక దీనికి మించిన కర్మ ఇంకేమీ ఉండదు. అసలు అబార్షన్ అనేది ఆ కర్మల బార్‌కి దేటిన కర్మ అన్నమాట. దీనికింకా ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది చాలా కష్టం. ఎగ్జాంపుల్ ఇక్కడేంటి అంటే కంసుడు. కంసుడు గురించి అందరికి తెలుసు కదండీ! కంసుడు ఎంత క్రూర రాక్షసుడిలా బిహేవ్ చేసేవాడు. కానీ, తనలో ఉన్న ఒక్క మంచి క్వాలిటీ ఏంటి అంటే, తన చెల్లి దేవకి ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా తను 9 మంత్స్ వెయిట్ చేసి, పుట్టిన బిడ్డని చంపేవాడు. గర్భంలో ఉన్న శిశువుని ఎప్పుడు చంపలేదు. అదెందుకు అంటే, అప్పట్లో చెప్పేవాళ్ళనమాట. గర్భంలో ఉన్న శిశువుని చంపడం అంటే గోహత్య కన్నా, బ్రాహ్మణ హత్య కన్నా, అసలు దేవ హత్య అంటే దేవుడిని చంపిన పాపం కన్నా ఎక్కువ అని చెప్పారు. ఎందుకు తను మహాసమాధిలో బాధపడుతూ దేవుడితో మమేకమై దేవుడే అక్కడ ఉంటే, అలాంటి బిడ్డని మీరు ఆల్రెడీ అష్ట కష్టాలు పడుతుంది అది. తర్వాత అది చంపడం అంటే ఎంత పెద్ద పాపమండి. ఎప్పుడూ ఎవరు చెప్పలేదు కదా మనకి. అదండి. అయితే అప్పట్లో ఋషులు, మునులు అందరూ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీని చూస్తే సాష్టాంగ దండం పెట్టేవాళ్ళు. అంటే అది ఎలాంటి ఎన్వైర్న్‌మెంట్ కానీ బురద ఉన్నా సరే, అక్కడ గత్తరగా ఉన్నా సరే, ఒక గర్భిణీ స్త్రీకి చూసారు అంటే సాష్టాంగ దండం పెట్టేవారు. ఎందుకు అంటే, ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఫస్ట్ ఎందుకు అంటే తను మహాసమాధిలో విష్ణువుగే ఉన్నారు. కాబట్టి ఆ దేవుడిని అంటే దండం పెడతారు. తర్వాత ఆ మదర్ ఎవరైతే సృష్టినే రచిస్తుందో బ్రహ్మ స్వరూపిణి తనని తన శరీరంలో స్థానం ఇచ్చిన ఆ క్రియేషన్ ఒక ప్రాసెస్‌కి వాళ్ళు సాష్టాంగ దండం పెట్టేవారు. ఇంకా తనకన్నా గొప్ప క్రియేచరే ఈ వరల్డ్‌లో లేదు అన్నలా. అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే డాక్టర్సే కానీ, లేదంటే ఫ్యామిలీ మెంబర్సే కానీ, ఓకే. అన్‌వాంటెడ్ చైల్డ్ లేదంటే గర్ల్ చైల్డ్ అని ఏం చేస్తారంటే ఓకే. అబార్షన్ చేసేద్దాం. ఇదొక ఆప్షన్ ఉంది కదా! అని అనుకుంటారు. ఓకే. ఆప్షన్ ఉంది. కానీ ఒక డాక్టర్ ఒక కర్తవ్యం ఏంటండి? ప్రాణం ఇవ్వడం. ప్రాణం తీయడం కాదు. మరి ఇక్కడ ఉంటుంది. కర్మలు అనేది ఒక చిట్టా ఉంటుంది గదా! మన దగ్గర ఆల్రెడీ ఒకటి క్లియర్‌గా. దాంట్లో ఏమవుతుంది అంటే, ఎవరైతే వాళ్ళని ఓకే. సహమతించి ఇదొక ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఆప్షన్ ఇస్తారో, అంటే సజెషన్ ఇస్తారో, వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, తర్వాత ఆ మదర్‌కి కూడా
అంటే తను ఒకవేళ ఓకే అని చెప్తే కదా అబార్షన్ అనేది అవుతుంది. ఆ మదర్‌కి కూడా. తర్వాత వాళ్ళ సరౌండింగ్‌లో ఉన్న డాక్టర్స్, నర్సెస్ వాళ్ళందరికీ ఈక్వల్‌గా కార్మిక్ అకౌంట్ అనేది దాంట్లో వెళ్ళిపోతుందనమాట ఈ కర్మ అనేది. అదండి. అయితే మన వేదిక పురాణంలో ఈ ఓల్డ్ ఏజ్ ఏన్షియంట్ నాలెడ్జ్‌లో ఒక్క ఇష్యూలోనే, ఒక్క సిట్యుయేషన్‌లోనే అబార్షన్ అనేది ఒక 50% ఓకే అన్నారు. అదెలాంటి టైంలో అంటే ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలీదు. అయితే చెప్పాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అన్‌వాంటెడ్‌గా చూడండి రేప్ కేసెస్‌లో అలాంటి దాంట్లో ఫాదర్ ఒక మైండ్ సెట్ బావుండదు. రాక్షస ప్రవృత్తి. అమ్మ ఫుల్లు అంటే అసలు ఇష్టం లేక తను బాధపడి అంటే యాక్సెప్టే చెయ్యదసల. అలాంటి సిట్యుయేషన్‌లో అలాంటి బీజం ఈ యూనివర్స్‌లో రాకూడదు. అలాంటి బీజం వచ్చింది అంటే, ఆ బీజం ఇంకా ఎంతలా ఏమంటారు నెగెటివ్ ఇస్తుందో ఈ ఎన్వైర్న్‌మెంట్ కానీ, ఆ సిట్యుయేషన్‌లో మాత్రమే ఒక 50% అనేది వాళ్ళు ఓకే అన్నారు. అప్పటికైనా మీకు హత్య అనేది ఇంకో 50% కర్మ యాడ్ అవుతుంది. కానీ వాళ్ళు ఓకే అన్నారు ఈ సిట్యుయేషన్‌లో. అయితే మీరెప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో 99% ఇలాంటి కేసెస్‌లో ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఎందుకు? మదర్ యాక్సెప్టెన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది రాదసల. అదండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పేరెంటింగ్ గురించండి. మనం ప్రెగ్నెన్సీ లాస్ట్ అనుకుంటాం గదా! అప్పుడేమవుతుంది అంటే, మనం ఒక మట్టి బొమ్మని తయారు చేసాం. మట్టి బొమ్మ 9 మంత్స్‌లో రెడీ అయిపోయింది. అయితే అది ఇంకా మెత్తగా ఉంది. అంటే దానికింకా డ్రైయింగ్ అనే ప్రాసెస్ ఒకటుంటుంది. ఆ డ్రైయింగ్ అనే ప్రాసెస్సే ఈ పేరెంటింగ్ అన్నమాట. దీని గురించి నాకు కొంచెం తక్కువగా నాలెడ్జ్ ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అదేంటి అంటే పేరెంటింగ్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ యోర్‌సెల్ఫ్ అండి. ఇక్కడ బేబీ గురించి పక్కన పెడితే పేరెంటింగ్ అనేది పెద్దల లెసన్ పేరెంట్స్‌కే. పేరెంటింగ్ అనే ఒక అది ఒకటుంటుంది గదా! ఏమంటారు ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో బేబీకి నేర్పించడం తక్కువ, మనం నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. బేబీ యొక్క మైండ్ సెట్‌ని నేర్చుకోవాలి. బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. కొత్తగా మనము పేరెంట్స్ అయ్యుంటాం గదా! మనకి పేరెంటింగ్ గురించి అస్సల అంత ఐడియా ఉండదు. కాబట్టి దీంట్లో మెయిన్ సూత్రం ఏంటి అంటే, మనకి మనమే మేనేజ్ చేసుకోవడం పేరెంటింగ్‌లో. అయితే ఇంకొకటుంటుంది. పేరెంటింగ్‌లో ఏమవుతుంది అంటే, ఎల్‌కేజీ, యూకేజీ చదివాక పిల్లలు రైమ్స్ అది నేర్చుకుంటారు గదా! అప్పుడు రిలేటివ్స్ అందరూ ఉంటే, ఆ పిల్లల్ని ఏమంటాం మనం? "ఒచ్చి ఆ రైమ్స్ చెప్పవా? ఆంటీ చూస్తారు" అని అంటాం. అయితే ఆ బేబీ ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా అది కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా చెప్తుందనమాట. అయితే ఒకసారి, 2 సార్లు అది చూస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే, ఇక కాదు. ఇలా చేస్తే పనులవ్వవు. రిలేటివ్స్ వస్తే ఈళ్ళు నాకు షో పీస్‌లా చేసేస్తున్నారు. ఇది చెయ్యి, అది చెయ్యి అని నాకు యూజ్ చేసేస్తున్నారు అని తనేం చేస్తుంది అంటే చిరాకు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇవి పడేయడం గానీ, తర్వాత కొంచెం ఇరిటేట్ చేయడం కానీ, బ్యాడ్ బిహేవియర్ చేస్తుంది. అయితే అప్పుడు పేరెంట్స్ ఏమంటారు, చాలులే ఇంకా నువ్వు చాలా చేసేసావు. రూమ్‌కెళ్ళి ఇదిగో ఫోను చూసుకో అని ఫోను పెట్టేస్తామింక. అయితే అక్కడ బేబీ ఏమంటుంది, ఓకే. ఎక్కువ చిరాకు చేస్తే నాకు ఫ్రీడమ్ దొరుకుతుంది. కాబట్టి నేను ఇంకా చిరాకు చేస్తే నాకింకా ఫ్రీడమ్ దొరుకుతుంది. అన్లా ఒక మైండ్ సెట్ రెడీ చేసుకుంటుంది. ఇంకా చిన్నప్పుడు మనకు పనులుంటాయి. ఒక 1, 2 ఇయర్స్‌లో లేదా 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో. అయితే అప్పుడు బేబీకి మనం ఎక్కువ అవసరం. ఆ బేబీకి మన ప్రెజెన్స్ అక్కడ అవసరం. మనమేం చేస్తాం? నాకు పనులున్నాయి. ఎలా చేసుకోవాలి? ఈ బేబీ ఏమో వచ్చి నాకు ఫుల్లు టార్చర్ చేసేస్తుంది అని, సరే అని చెప్పి ఒక ఫోను పెట్టేస్తాం వాళ్ళ ముందు. ఫోనులో ఏం చూస్తుంది? ఏం చూడట్లేదు. ఎలాంటి నాలెడ్జ్ కన్జ్యూమ్ చేస్తుందనేది మనం చూడకుండా ఏం చేస్తాము అంటే, ఇంకా సరే ఈ ఫోను చూసుకో అని చెప్పి ఫోనిచ్చేస్తాం. స్క్రీన్ టైమ్ ఇక్కడ పెరిగిపోతుంది. స్క్రీన్ టైమ్ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఏమవుతుంది అంటే బేబీ యొక్క హెల్త్ డ్యామేజ్ చేస్తుంది. కళ్ళు డ్యామేజ్ అవుతాయి. అది కాక వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది కూడా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ నాలెడ్జ్ తీసుకునే ఒక
సెన్స్ ఉంటుంది గదా! అది స్లోగా అన్‌వాంటెడ్ స్టఫ్ చూస్తూ ఏమవుతుంది అంటే అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే అలా అయ్యేటప్పటికి ఏమవుతుంది? వాళ్ళ మెమరీ పవర్ స్లో అవుతుంది. మెమరీ పవర్ స్లో అయితే ఏమవుతుంది? ఎడ్యుకేషన్‌లో ఆటోమేటిక్‌గా అది డిఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే బేబీస్‌కి ఈ ఫోన్‌ని పక్కన పెట్టి వాళ్ళనేం చేయాలి అంటే ఎడ్యుకేషన్ స్టఫ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్‌లో కూడా ఇప్పుడు చాలా గేమ్స్ అవి వస్తూ ఉన్నాయి. అయితే ఏం చేయాలంటే అనుకోండి ఎగ్జాంపుల్ ఒక పజిల్ ఇచ్చేయండి. చిన్నగా కార్డ్స్ ఉంటాయి కదా! ఒక ఫోటో ఉంటుంది పెద్దగా. చిన్నగా కార్డ్స్ ఉంటాయి. అది ఇచ్చేయండి. ఇంకా 2, 3 అవర్స్ మీకు డిస్టర్బ్ చేయవు. అది పెట్టుకునే ఉంటారు. అది సెట్ అవ్వదు. వీళ్ళు పెట్టుకునే ఉంటారు. అది అయ్యేంత వరకు ఆళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. ఇక కాదు అది కూడా కాదు అంటే ఒక పేపర్ అంటే డ్రాయింగ్ బుక్ ఉంటుంది గదా! ఆ బుక్ ఇవ్వండి, పెయింట్ ఇవ్వండి. గత్తరయితే అయ్యింది ఇల్లు. వాళ్ళు ఏదైనా ఒకటి నేర్చుకుంటారు అని చెప్పి వదిలేయండి. ఇక వాళ్ళు పెయింట్ ఏసుకునే ఉంటారు. ఇష్టం వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొకటేంటంటే చిన్నగా అప్రిషియేషన్ కూడా చేస్తూ ఉండాలి. చాలా బావుంది. అన్లా అప్రిషియేషన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎంకరేజింగ్ వస్తుంది. ఓకే. బావుంది అన్నారు కదా! ఇంకా చేద్దాంలే ఇలా అని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి ఆ పనులు కొంచెం చేసుకుంటూ ఉంటారు. దీంట్లో ఏమవుతుంది అంటే ఒక కొత్త స్కిల్ నేర్చుతూ ఉంటారనమాట. ఆ పజిల్ సాల్వ్ చేసిన వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ బ్రెయిన్ లైట్‌గా స్లోగా ఏమవుతుంది షార్ప్ అవుతూ ఉంటుంది. అదండి. ఇకపోతే నెక్స్ట్ డైలీ బేసిస్‌లో పేరెంటింగ్‌లో ఏం చేయొచ్చు? అదేంటి అంటే ఫాదర్‌గా, మదర్‌గా మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ అండి నైట్ స్టోరీస్ అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థం అయినా కాకపోయినా చిన్నగా స్టోరీస్ చెప్తూ ఉండండి. స్టోరీస్ చెప్పిన వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక ఇమాజినేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది. అంటే ఆ స్టోరీలో ఇలా అయింది, తర్వాత ఇలా అయింది అంటే వాళ్ళు ఆ ఫోటోస్ ఏదైతే బుక్స్‌లో ఉంటాయి కదా! చిన్న స్టోరీ బుక్స్‌లో పిల్లలవి. ఆ ఫోటోస్ చూసుకుంటూ వాళ్ళ ఇమాజినేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ ఫిజికల్ టచ్. పేరెంట్స్ ఒక ఫిజికల్ టచ్ పిల్లలకెప్పుడూ అవసరం. ఒక 12 ఇయర్స్ వరకు మినిమమ్ డైలీ ఫిజికల్ టచ్ అనేది ఉండాలి. ఫాదర్ కానీ, మదర్ కానీ. హగ్ చేసుకోవడం కానీ, లేదా వాళ్ళతో ఇలా తల నిలుపుతూ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి మెయిన్‌గా. అప్పుడేమవుతుంది అంటే, ఇది చిన్నప్పుడు సిల్లీగా అనిపించొచ్చు మనకి. కానీ పెద్దయ్యేటప్పటికి ఆ టచ్ అనేది ఏం చేస్తుంది అంటే, స్ట్రాంగ్ చేస్తుంది బాండింగ్. అప్పుడేమవుతుంది మనం ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటాం పేరెంట్స్‌తో. ఇది ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది అని మనం చిన్నప్పటి నుంచి ఈ ఫిజికల్ టచ్ అనేది ఇవ్వాలి. అయితే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇలా ఉండదుకి ఓకే. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఇది షేర్ చేయొచ్చు, ఇది షేర్ చేయకూడదు అనే థాట్ ఉండదు. వాళ్ళ ఫ్రెండ్స్‌లా మనకు తీసుకుంటారు. అదండి. నెక్స్ట్ ఏంటి అంటే, బేబీ ఒక ప్రాబ్లమ్స్‌ని మనం ఆహ్, మనకు తెలుసు మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా! అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని మనం వినకపోతే వాళ్ళేమవుతారు అంటే, లెఫ్ట్ ఓవర్‌గా ఫీల్ అవుతారు. ఏ అసలు మా అమ్మ కానీ, మా నాన్న కానీ నా ప్రాబ్లమ్స్ అనేది వినరే అని వాళ్ళు లోన్‌లీగా చిన్నప్పటి నుంచి ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ అనే వర్డ్స్ వాళ్ళ మైండ్‌లో ఎళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, డైలీ ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఆ బేబీతో కూర్చొని ఈరోజు స్కూల్లో ఏమైంది? నీకెవరైనా ఏమైనా అన్నారా? లేదా టీచర్ ఏమైనా అన్నారా? అని చెప్పి వాళ్ళతో స్లోగా మాట్లాడితే ఏమవుతుంది అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ కూడా పెరుగుతుంది. కమ్యూనికేషన్ చేయగలరు. తర్వాత పేరెంట్స్ అనే భయం ఉండదు. వాళ్ళు ఎక్కువ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇకపోతే నెక్స్ట్ అండి. మీరు ఇది చూసే ఉంటారు. చైనాలో ఆహ్, ఒక 4, 5 ఇయర్స్ పిల్లలు వాళ్ళ స్కూల్ వాళ్ళే క్లీన్ చేస్తారు. ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఈ మధ్యన రీల్స్‌లో, యూట్యూబ్‌లో ఇవన్నీ ఫేమస్. ఏంటి అంటే చిన్న పిల్లలకి కుకింగ్ స్కిల్స్ కూడా తెలుసు. తర్వాత క్లీనింగ్, హౌస్ వర్క్ అన్నీ తెలుసు. వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. వాళ్ళ ప్యాకింగ్ వాళ్ళే, వాళ్ళ స్కూల్ వాళ్ళే వెళ్తారు. అంటే ఇక్కడేంటి అంటే చిన్నప్పుడే మనం ఇవన్నీ నేర్పించేస్తే వాళ్ళకి అది ఒక పనిలా అనిపించదు పెద్దయిన తర్వాత. చిన్నప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తే పెద్దయిన తర్వాత ఓకే. ఇది నా డైలీ వర్క్‌లో ఒకటి అనిలా తీసుకుంటారు కానీ, అది హాఫ్ ఏజ్‌లో మీరు నేర్పించారనుకో ఒక 12, 15 ఇయర్స్‌లో వాళ్ళేమంటారంటే, నేనిది చెయ్యను. ఇది నీ పని కదా! అని మదర్ మీద ఎక్కువ ఫోర్స్ చేస్తారు.
కాబట్టి వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా, కొంచెం కొంచెం హెల్ప్ చేసేలా మదర్‌కి. అలా హెల్ప్ చేస్తూ చేస్తూ ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యూచర్‌లో కూడా అది హెల్ప్ అవుతుంది. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం ఓకే. ఇతనిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కదా! అనిలా ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. వాళ్ళ లైఫ్‌లో అది ఎక్కువ యూజ్ అవుతుంది. ఒకవేళ సింగిల్‌గా ఉన్నా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారనమాట. బేసిక్ కుకింగ్ స్కిల్స్ అనేది అందరికీ ఉండాలండి. ఇక తర్వాత మెడిటేషన్ అంటే సాధన. సాధన అంటే మనము సింపుల్‌గా అంటే అందరికీ తెలిసిందేనే ఎక్స్‌ట్రా ఏం చెప్పనవసరం లేదు. అయితే మన బాడీకెలా ఫుడ్ అవసరమో, మన సోల్ డైట్ అన్నమాట మెడిటేషన్. సోల్‌కి కూడా అలాగే మెడిటేషన్ అనే ఫుడ్ కావాలి. కాబట్టి చిన్న పిల్లప్పటి నుంచే వాళ్ళకి మెడిటేషన్ నేర్పించాలి. అనుకోండి ఆ బేబీ చిన్నగా ఉంది. ఒక ఫ్యూ మంత్స్ లేదా ఫ్యూ డేస్ పాప అంటే, పడుకున్న తర్వాత మీరు మెడిటేషన్‌లో కూర్చుంటారు గదా! అప్పుడు ఆ బేబీని కూర్చోబెట్టండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకన్నా 10 టైమ్స్ ఫాస్ట్‌గా కనెక్ట్ అయిపోతారు. ఇకపోతే మైండ్‌ఫుల్ మ్యూజిక్ అండి. అంటే కామ్ మ్యూజిక్ ఉంటుంది గదా! అది. ఇక్కడ కొన్ని పేరెంట్స్ ఈ మోడర్న్ లైఫ్‌లో కొందరు పేరెంట్స్ ఇది ట్రై చేశారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో డైలీ హనుమాన్ చాలీసా అనేది చదివారండి. ఒక రీసెర్చ్‌లో వాళ్ళు చెప్పారనమాట. ఈ పేరెంటింగ్ గురించి తెలుసుకుంటే వాళ్ళు చెప్పారు. అయితే డైలీ హనుమాన్ చాలీసా అనేది ఆ, వాళ్ళ వైఫ్‌కి హస్బెండ్ చెప్పేవారు. పాట పాడేవారు. అయితే బేబీ పుట్టింది. కొన్ని అవర్స్ వరకు ఇంకా ఏడ్చుకునే ఉంది పుట్టిన వెంటనే. ఫ్యూ అవర్స్ వరకు ఏం చేసినా అసలు తను కంట్రోల్ అయ్యిందే లేదు. ఏడ్చుకునే ఉంది. అయితే సరే అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఇంకా ఓకే. వైఫ్ కండిషన్ రెస్టింగ్ కండిషన్ కదండీ! అప్పుడు తనకేమీ తెలీదు. అయితే హస్బెండ్ ఏం చేశారు అంటే ఆ బేబీని ఎత్తుకొని ఇంకా ఎలా ఆడించాలో తెలీదు గదా! అప్పుడు అందరూ కొత్తగా పేరెంట్స్ అవుతారు. ఫాదర్స్ అంటే ఇంకా మరీను కొంచెం టైం తగులుతుంది వాళ్ళకి అడ్జస్ట్ అవ్వడానికి. అయితే అప్పుడేం చేశారంటే ఓకే. డైలీ బేసిస్‌లో ఇది పాడుతున్నాం గదా! అని చెప్పి వాళ్ళు పాడడం స్టార్ట్ చేశారు హనుమాన్ చాలీసా. ఇంకా సెకండ్ దోహా వచ్చేటప్పటికి బేబీ సైలెంట్ అయిపోయి ఫాదర్ వాయిస్‌ని అలా వింటూ ఉంది. ఇంక కొంచెం టైం అయ్యేటప్పటికి మెల్లగా నిద్రపోయింది. ఇదెలా అసలా అని చెప్తే, ఆ బేబీ పుట్టిన టైం ఎలాంటిది అంటే, ఈ డైలీ అంటే ఒక ఫిక్స్ టైమ్ ఉంటుంది కదా! ఆ టైంలో ఫాదర్ ఆఫీస్ నుంచొచ్చి ఇంకా పాడుతూ ఉంటారు. ఫ్రెష్ అయిన తర్వాత పాడుతూ ఉంటారు. అయితే ఆ టైంలో బేబీ పుట్టింది కాబట్టి, ఆ టైంలో తనకి అలవాటయిపోయింది. ఆ హనుమాన్ చాలీసా వింటేనే తను రెస్టింగ్ అన్నమాట. అయితే పుట్టిన తర్వాత కూడా తను ఆ హనుమాన్ చాలీసా విన్న తర్వాతే తను ఏడుపు ఆపింది. అలా అన్నమాట. ఇక్కడ మ్యూజిక్ అనే ఒక ఇంపార్టెన్స్ కూడా అలా ఉంటుంది. టీచ్ యాక్ట్ ఆఫ్ కైండ్‌నెస్ ఆ బేబీకి. ఆహ్, ఇది ఎందుకు అంటే లైఫ్‌లో కైండ్‌నెస్ అనేది అందరికీ కావాలి. లవ్ అనే ఒక ఎఫెక్షన్ కానీ, కైండ్‌నెస్ అందరికీ ఒకేలా చూడడం, అందరికీ హెల్ప్ చేసే ఒక క్వాలిటీ అనేది పిల్లలందరికీ ఏం చేస్తుంది అంటే, పిల్లలు చాలా ప్యూర్‌గా ఉంటారు చిన్నప్పుడు. అయితే వాళ్ళకప్పుడు ఏం నేర్పిస్తే వాళ్ళది ఫాస్ట్‌గా క్యాచ్ చేసేస్తారు. కాబట్టి ఆ టైంలో మనం కైండ్‌నెస్ నేర్పాము అంటే, ఇంకా లైఫ్ లాంగ్ ఆ కైండ్‌నెస్ అనేది వాళ్ళలో ఉంటుంది. దయాభావం అనేది ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ అండి. ఎడ్యుకేట్ దెమ్ టు బి ఎ బెటర్ పర్సన్. ఇక్కడ ఎడ్యుకేషన్ అనింది ఓన్లీ డిగ్రీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేసిస్‌లో అది కాదు. లైఫ్ లెసన్ అనేది కూడా ఉంటుంది. మన స్కూల్స్‌లో లైఫ్ లెసన్ అనే ఒక సబ్జెక్ట్ ఉండదు గదా! అది ఎక్కడ నేర్చుకోవాలి అంటే పేరెంట్స్ దగ్గరే. దాని గురించే అంటారు. పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ గురువు అని. ఎందుకు వాళ్ళ లైఫ్ లెసన్ నేర్పిస్తారు. కాబట్టి ఇక్కడ మీ పిల్లల్ని లైఫ్ కోసం ఎడ్యుకేట్ చేయండి. ఒక బెటర్ పర్సన్ ఒక బెటర్ డైమండ్ ఇచ్చిన్‌కి యూనివర్స్‌కి ఒక బెటర్ డైమండ్ ఇయడానికి ఆ లైఫ్ లెసన్ అనేది నేర్పించండి. ఇకపోతే ఇది లాస్ట్. ఇది నేను చెప్పే టాపిక్. ఎందుకంటే నాకు పర్సనల్‌గా ఇది అనిపిస్తుంది ఏంటి అంటే ఆహ్, వాళ్ళని మన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ అనేది నేర్పించాలి. సాంస్కృతమే కానీ తర్వాత శ్లోకాలు, గీత ఇవన్నీ ఏంటంటే ఇది ధర్మం రిలేటెడ్ కాదండి. గీత అనేది హిందువులదే లేదా ఏదో మతం కానీ అసల అది టాపికే గాదు. గీత అనేది ఒక లైఫ్ మాన్యువల్ అండి. మన ఫోన్ కొంటే ఒక మాన్యువల్ ఒస్తుంది. ఏదో మిక్సీ జార్ కొంటే ఒక మాన్యువల్ ఒస్తుంది గదా!
అయితే మనం ఏం చేస్తాం, ఆ మాన్యువల్‌ని తీసి పక్కన పెట్టేస్తాం. అయ్యో! నార్మల్‌గా మనం యూజ్ చేస్తుంది తెలుసు కదా ఇది అని చెప్పి ఆ మాన్యువల్ పక్కన పెట్టేస్తాం. అదెప్పుడు చదవం. అయితే ఫోన్స్ యూజ్ చేయడం తెలుసు. మిక్సీ యూజ్ చేయడం తెలుసు. కానీ ఆ మాన్యువల్ అనేది ఎందుకిస్తారు అంటే దాంట్లో ఇంకేమైనా ఎక్స్‌ట్రా క్వాలిటీస్ ఉన్నాయా? ఇంకా డిఫరెంట్‌గా ఎలా యూజ్ చేయాలి అనేది ఆ మాన్యువల్‌లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ మాన్యువల్ చదవమింక పక్కన పెట్టేస్తాం. ఇది కూడా అంతే అండి. గీత అనేది గ్రంథరాజ్ అని అంటారు గదా! శ్రీమద్ భగవద్గీత అనేది గ్రంథరాజ్ అని. ఎందుకు అంటే ఇది లైఫ్ ఒక మాన్యువల్. ఇది మతం రిలేటెడ్ కాదు. ఎడ్ అంటే దేవుడు రిలేటెడ్ కాదు. ఏంటి గాదు. దీంట్లో లైఫ్ ఎలా బతకాలి అనే ఒక ప్యూరిటీ ఉంటుంది. లైఫ్ లెసన్స్ అనేది గీతలో క్లియర్‌గా రాసిపెట్టున్నారు. అయితే ఇది ఎడ్యుకేషన్ పర్పస్‌గానే మీరు చదవాలి. కాబట్టి మన నాలెడ్జ్ ఇది ఎక్కడో ఉండిపోయింది. ప్రతి ఒక్క ఇంట్లో గీత ఉంటుంది. కానీ ఎంతమంది చదువుతున్నాం డైలీ? ఎక్కడో 1, 2 అదండి. ఇక లాస్ట్ అండి. డాక్టర్ ఎస్. ఆండాల్ భాస్కర్ అనే ఒక ఆథర్ అన్నమాట. తను డాక్టర్ కూడా. 10,000 ప్లస్ డెలివరీస్ చేశారు తను. ఒక బుక్ రాసారు. 'టాక్ టు ద బేబీ ఇన్ ద వూమ్' అని. ఆ బుక్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే అండి. అయితే 'టాక్ టు ద బేబీ ఇన్ ద వూమ్' అని ఆ బుక్ రాసారు. దాంట్లో నాకు కొన్ని హార్ట్ టచింగ్ కేసెస్ ఉంటాయి గదా! డెలివరీ కేసెస్. దాంట్లో నాకు నచ్చినవి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అయితే ఒక పేషెంట్ ఏంటి అంటే 8 మిస్‌క్యారేజెస్ అయ్యాయండి. ఒక 2 మంత్స్‌లో ఒక మిస్‌క్యారేజ్, 8 మంత్స్‌లో ఒక మిస్‌క్యారేజ్. 8 మంత్స్ అనేటప్పటికి చాలా బాండింగ్ పెరిగిపోతుంది. ఆ మిస్‌క్యారేజ్ కూడా ఆవిడ ఓకే. యాక్సెప్ట్ చేశారు. ఇంకా 8 మిస్‌క్యారేజెస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళారు. అండాల్ భాస్కర్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అయితే తను అంది, "నాకు ఇన్ని మిస్‌క్యారేజెస్ అయ్యాయి మేడం. మరి ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అని వచ్చింది" అంటే, డాక్టరు క్వెషన్ ఏసారు. "మరి నీకు భయం అనిపించట్లేదా అమ్మా? ఒకవేళ ఇది కూడా మిస్‌క్యారేజ్ అయితే" అంటే, తను స్ట్రాంగ్‌గా ఏమందో తెలుసా అండి? "ఓకే. ఇది మిస్‌క్యారేజ్ అయితే మళ్ళీ ట్రై చేద్దాంలే" అని చెప్పి ఈజీగా అన్నారు. అయితే డాక్టర్ షాక్ అయ్యారు. అసలా 8 మిస్‌క్యారేజెస్ అంటే ఇంకా మదర్ ఎంతలా కుంగిపోతారండి బాధతో. అయ్యో! నాకు ఇలా అయిందే అని చెప్పి. కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అయితే ఓకే. డాక్టర్ కూడా ఎక్కువ పాజిటివ్‌గా తను కొంచెం స్పిరిచ్యువల్‌గా బేబీతో మాట్లాడడం, కమ్యూనికేషన్ దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తూ ఆవిడ పేషెంట్స్‌ని అలా ట్రీట్ చేసేదన్నమాట. అయితే ఇక్కడ ఓకే. బేబీతో మాట్లాడు అని చెప్పి ఆవిడని సజెస్ట్ చేసి, ఇంకా నార్మల్ చెకప్స్ అవి మంత్లీ అవన్నీ చూసుకునేవారు. అయితే ఎయిత్ మంత్‌లో ఏమైంది అంటే, తను వాళ్ళ హస్బెండ్‌తో పక్కనే గుడి ఉంది అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే రూట్‌లో ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వగానే తను అలా స్ట్రెయిట్‌గా కింద పడిపోయారనమాట. బెల్లి మీదే పడిపోయారు. తన వెయిట్ అంతా బెల్లి మీద ఉంది. తన కడుపు మీద. అయితే తను అందరూ చూసి వాళ్ళిద్దరిని అలా చెట్టు దగ్గర అంటే రోడ్డు మీద పడిపోయారు గదా! ఇంక చెట్టు పక్కన పెట్టారనమాట. ఏమైంది అని చెప్పి వాళ్ళని చూసారు. ఇంకా చెయ్యిలన్నీ గీసి ఇంకా ఫుల్లు బ్లడ్ అయ్యుంది. అయితే తను ఒక్కటే అనుకున్నారు. నా బేబీ ఎలా ఉంది అని నాకు తెలుసుకోవాలి అని చెప్పి, ఆ చెట్టు పక్కనే అందరూ వాటర్ అది ఇస్తుంటే తను అవన్నీ పక్కన పెట్టి కూర్చొని ఆ బేబీకి అలా చెయ్యి పట్టి హగ్ చేసుకునేలా బెల్లి మీద బొజ్జ మీద అలా చెయ్యి పెట్టి తను అడిగిందనమాట ఆ బేబీతో. "నువ్వు సేఫ్‌గా ఉన్నావా? నాకు తెలియాలి. నువ్వు తొందరగా మూవ్‌మెంట్ చేసో లేదా ఏదైనా చేసి నాకు చెప్పు. నువ్వు సేఫ్‌గా ఉన్నావా లేదా? నీకేమైనా తగిలిందా?" అని. అయితే ఆ బేబీ రౌండ్‌గా 2 టైమ్స్ తిరిగింది. అంటే మదర్‌కి ఒక సెక్యూర్ సెన్స్ అనేది ఇచ్చింది. ఓకే. నేను సేఫ్‌గా ఉన్నాను అని చెప్పి. అయితే అప్పుడు ఆ మదర్‌కి కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే. నా బేబీ సేఫ్‌గా ఉంది కాబట్టి నేను ఎలాగైనా డాక్టర్ దగ్గరికి ఇప్పుడెళ్ళాలి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కానింగ్ అది తీస్తే బేబీ పర్ఫెక్ట్‌గా ఉంది. ఇకపోతే ఆ మదర్‌ని కొంచెం బ్యాండేజ్ అవి పెట్టి తనని కూడా ట్రీట్ చేశారనమాట. ఇకపోతే 9 మంత్స్ తర్వాత చక్కటి బేబీ గర్ల్ పుట్టింది. వాళ్ళ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని ఆ డాక్టర్‌ని రివ్యూ ఇచ్చారు.
ఇకపోతే ఇది నెక్స్ట్ అండి నా ఫేవరెట్. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరే ఆవిడ పేషెంటే. అయితే తన దగ్గరకొచ్చారు. వాళ్ళదేమో పల్లెటూరు. డాక్టర్ హాస్పిటల్‌కి రావాలి అంటే ఒక రివర్ ఉంటుంది. నది. ఆ నదిని క్రాస్ చేసి ఒక బస్ పట్టి సిటీకెళ్ళి, సిటీ నుంచి ఆటో పట్టి హాస్పిటల్‌కెళ్ళాలి. అయితే ఇంతటి ప్రాసెస్ ఉంది. కానీ మంత్లీ వాళ్ళు కరెక్ట్ టైమ్‌కి వెళ్లి చెకప్‌లవి చేసుకొని ఓపికతో అది వచ్చేవాళ్ళు. ఆ రివర్ ఎలా క్రాస్ చేయాలంటే బోట్ అవి ఉంటుంది గదా! బోట్‌ని ఏమంటారు? నౌక అంటారు. తెలుగులో ఏమంటారో మరి. అయితే దాంట్లో పడవ. కూర్చొని ఆ! పడవ. థాంక్ యూ అండి. పడవలో కూర్చొని ఆ పడవ తోలే వాళ్ళుంటారు గదా! డ్రైవరు వాళ్ళు. అలా క్రాస్ చేసి తర్వాత బస్ పట్టి మళ్ళీ ఆటో పట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అయితే 9 మంత్స్‌లో స్టార్టింగ్‌లోనే ఇంకా డెలివరీ టైమ్ అది రాలేదు. కానీ తనకి పెయిన్ స్టార్ట్ అయింది ఈవినింగ్ అప్పుడు. అయితే ఈవినింగ్ అప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి తను ఓకే. ఆహ్, చూద్దాంలే నార్మల్‌గా అలా ఒక్కొక్కసారి హింట్ వస్తుంది. మళ్ళీ సైలెంట్ అయిపోతుంది గదా! అని చెప్పి తను పట్టించుకోలేదు. అయితే పనులవి చేసుకుంది. ఇకపోతే ఒక 1 అవర్‌లో అరౌండ్ 8:00 చాలా పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఓకే. ఇప్పుడు ఎలాగైనా ఎళ్ళాలి అని చెప్పి చూసేటప్పటికి ఎన్వైర్న్‌మెంట్ అప్పుడు ఎలా ఉంది అంటే వాళ్ళ ఊర్లో కరెంట్ లేదు. ఫుల్లు వర్షం. ఎలా అంటే పిడుగులు పడుతున్నాయి. అంత వర్షం, గాలి ఇంకా విపరీతంగా ఉంది. ఏదో సునామీ వచ్చినలా ఉంది. సైక్లోన్ అది ఆ టైంలో ఏదో వచ్చింది ఆ ఇయర్‌లో. అయితే ఇంకా అలా ఉంది ఎన్వైర్న్‌మెంట్. అసలా బయటకెళ్ళే పరిస్థితి లేదు. ఊర్లో హాస్పిటల్ లేదు. తనేం చేసింది అంటే ఇంక కాదని చెప్పి వాళ్ళ రిలేటివ్ ఎవరినో రిక్వెస్ట్ చేసి వాళ్ళ హస్బెండ్ కూడా అప్పుడు టైంలో లేరు. అయితే ఒక సెకండ్. అయితే ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ కూడా పక్కన లేకపోతే తనేం చేసింది అంటే, సరే అని చెప్పి ఎక్కడైతే ఆ స్టాప్ ఉంటుంది గదా! రివర్ పక్కన ఎక్కడైతే ఆ నౌకలవి ఉంటాయి. ఆ బోట్ పడవ అది. అక్కడికి వెళ్లారనమాట. అక్కడ ఒకరికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేమన్నారంటే, "అమ్మా ఇంతలా వర్షం పడుతుంది. మేమే ఆ బోట్స్ అన్నీ బయటకి తీసేస్తున్నాం. ఎక్కడ ఆహ్, మునిగిపోతుందో లేదా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని ఇలాంటి టైంలో మేము నీకెలా తీసుకొనెళ్ళాలి? మునిగిపోతే ఎలా అని చెప్పి వాళ్ళు కూడా లేదు మా వల్ల కాదు. నువ్వు ఇంకెవరికైనా చూసుకో అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవన్నీ తీసుకొని. ఇక తనకి ఆప్షన్ లేదు. తను భయంతో ఉంది. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ లేడీ ఇలా అవుతుంది అని చెప్పి, ఇక కాదు నా చేతుల్లోనే నా బేబీ యొక్క ప్రాణం ఉంది అని చెప్పి తనేం చేస్తుంది అంటే, ఆ రివర్‌లో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ పెయిన్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ, అవన్నీ భరించుకుంటూ తను స్విమ్మింగ్ చేసి, ఆ నదిని క్రాస్ చేసి, తర్వాత ఒకరిని రిక్వెస్ట్ చేస్తే, ఇంకా లేలేని పరిస్థితుల్లో వాళ్ళేం చేస్తారంటే, ఒక ఆటోలో తనకు కూర్చోబెట్టి హాస్పిటల్‌కి ఎలాగో అలా తీసుకొని ఎళ్తారు. అక్కడ ఏంటి ఆ మదర్ ఒక స్ట్రెంగ్త్ చూడండి ఎంత ఉందో, సహనశక్తి. తన ప్రాణం కూడా పక్కన పెట్టి ఇంకా ఏదైతే అయ్యింది నా బేబీని నేను కాపాడుకోవాలని చెప్పి, అలాంటి సిట్యుయేషన్‌లో ఆ మదర్ ఎలా ఫైట్ చేసిందో చూడండి. కదండీ! ఇక డెలివరీ భయం అనేదే పోతుంది ఇది ఆలోచిస్తే. ఆ మదర్ చేసిన ఒక స్ట్రెంగ్త్ అది ఆలోచిస్తే ఇంక భయం అనేదే ఉండదసల. మనం ఏమైనా చేయగలుస్తాం. అంత ధైర్యం వచ్చేస్తుంది. ఆ స్త్రీ ఒక తత్వమే అది. స్త్రీలో అంత పవర్ ఉంటుంది అంటే మనకే తెలీదు మనలో ఎంత పవర్ అనేది ఉంటుంది అనేది. ఇకపోతే ఇది లాస్ట్ అండి. ఫాదర్ ఒక బాండింగ్ అంటే ఇదొక కేస్ అన్నమాట. ఫాదర్‌తో ఎలా బాండింగ్ అయింది. ఈ కేస్‌లో ఏంటి అంటే, మదర్ యూఎస్‌లో ఉంటారండి. అయితే ఈ మేడం దగ్గరే నేను డెలివరీ అవ్వాలి అని చెప్పి తనేం చేస్తుంది అంటే, యూఎస్‌ఏ నుంచి ఇండియా వచ్చేస్తుంది. ఈ మేడంది మన సౌత్ ఇండియాయేని ఎక్కడో నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ సౌత్ ఇండియాయే. అయితే సరే అని చెప్పి తను యూఎస్‌ఏ నుంచి ఇండియా వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే తనేం చేసేది ఎప్పుడు సోలోగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. ఇంకెవరు లేరు కదా! అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. కాబట్టి తను ఒక్కతే ఆటో చేసుకొని, ఆ బేబీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది. సరే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి హ్యాపీగా రెడీ అయ్యి, హ్యాపీగా ఉండి డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ చెకప్స్ అన్నీ చేసుకుంటూ ఉంటుంది.
అయితే ఓకే. డాక్టర్ కూడా అన్నారు, కొత్తలో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి అంటే, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారండి. ఇంకా చాలా బిజీగా ఉంటారు. ఇక్కడ ఇండియాలో లేరు అంటే, ఆ డాక్టర్ కూడా అన్నారు, "మరి మీరు ఎలా అండి? మీ హస్బెండ్, మీ పార్ట్నర్ ఒక సపోర్ట్ కావాలి కదా! ఈ టైంలో" అంటే, "ఏం పర్వాలేదండి. మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం" అంటే, డైలీ మాట్లాడం. వాళ్ళకి బిజీగా ఉంటుంది. కానీ బేబీ అయ్యిన్నుంచి మేము డైలీ ఒక టైమ్ ఫిక్స్ చేసుకుంటాము. ఒక 8-8:30 వరకు. 13 మినిట్స్ ఓన్లీ నాతో, బేబీతోనే మాట్లాడతారు. పనంతా పక్కన పెట్టి అని చెప్పారు. ఓకే అండి. ఆ టైంలో అయిపోయింది. ఇంకా 9 మంత్స్‌లో బేబీ ఒక్కసారి కూడా ఫిజికల్‌గా ఫాదర్‌ని కానీ, ఫాదర్ వాయిస్‌ని కానీ వినలేదు. ఎప్పుడు ఫోన్‌లోనే వాయిస్ వినేది. ఫోన్‌లోనే బేబీతో ఫాదర్ ఒక కనెక్షన్ అన్నమాట. అయితే డెలివరీ టైమొచ్చింది. తను డెలివరీకొచ్చింది. డాక్టర్ అన్నారు, "మీ హస్బెండ్ ఇప్పుడు కూడా రాలేదా అండి?" అంటే, "లేదండి. వాళ్ళు కొంచెం ఏదో బిజీగా ఉన్నారు. మీటింగ్ ఉంది. కాబట్టి 9 డేస్ తర్వాతొస్తారు" అని చెప్పారు. అయితే ఓకే అని చెప్పి అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత, "ఇప్పుడు కాదండి. ఇంకో 2 డేస్ తర్వాత మీరు రావాలి" అని చెప్తే, ఓకే. 2 డేస్ తర్వాత వాళ్ళొస్తారు. మళ్ళీ అడ్మిట్ అవుతారు. అయితే డెలివరీ అయింది. బేబీ కొంచెం రెస్ట్‌లో ఉంది. మదర్ కూడా రెస్ట్‌లో ఉంది. అయితే పుట్టిన తర్వాత బేబీకి ఒక 3, 4 డేస్ ఏదో లైట్‌లో పెడతారు కదా! యూవీ లైటో ఏదో మరి నాకంత ఐడియా లేదు. అయితే ఆ లైట్‌లో పెడతారు కాబట్టి ఒక 3 డేస్ ఎక్స్‌ట్రా ఉండమన్నారు. అయితే ఆ 3 డేస్‌లో లాస్ట్ డే ఏమవుతుంది అంటే రిలేటివ్స్ అందరూ వస్తారనమాట వెల్కమ్ చేసినకి. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తారు హాస్పిటల్‌కి. అయితే చాలా మందున్నారు. ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ అప్పటికే అన్నారు, ఏంటి అంటే, "ఎక్కువ మెంబర్స్ ఉండకూడదండి ఇక్కడ" అని చెప్తే, "ఓకే. మేము 5 మినిట్స్‌లో వెళ్ళిపోతామండి" అని అంటారు. అయితే వాళ్ళ హస్బెండ్ అప్పుడు సర్ప్రైజ్‌గా వచ్చేస్తారనమాట. తను వైఫ్‌ని డెలివరీలో చూడలేకపోయాను. నా బేబీని నేను చూడలేకపోయాను అని చెప్పి, ఫిఫ్త్ డే వాళ్ళ హస్బెండ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి ఫాస్ట్‌గా వచ్చేస్తారు. నైన్త్ డే రావాల్సింది ఫిఫ్త్ డే వస్తారు. అయితే అంతమంది ఉండేటప్పుడు ఆ బేబీ ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ వాళ్ళ డ్యాడీ ఇంకా కనిపించలేదు. గేట్ దగ్గరే ఉన్నారు. ఆ రూమ్ బయటే ఉన్నారు. అయితే ఆ వాయిస్ పట్టి ఆ బేబీ ఇలా అలా అన్ని దిక్కులు చూసి ఇంకా చూస్తుందన్నమాట. ఈ వాయిస్ ఎక్కడుంది అని చెప్పి. ఇంక వాళ్ళ నాన్న రాగానే ఆ బేబీ ఒక ఐ మూవ్‌మెంట్స్ చూడాలి. అంత ఎక్సైటెడ్‌గా ఏదో చాలా బాండింగ్ ఉన్నలా అయింది. అయితే తన మదరు, ఆ డాక్టర్ ఇద్దరు చూసి షాక్ అయిపోయారు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఆ బేబీ ఎంతలా యాక్సెప్ట్ చేస్తుందో చూడండి. ఫోన్‌లో మాట్లాడినా కూడా ఫాదర్ ఒక బాండింగ్ ఆ బేబీ అంత డీప్‌గా తీసుకుంటుంది. ఫ్యామిలీ ఒక బాండింగ్ కానీ, మదర్ ఒక బాండింగ్ కానీ, ఫాదర్ ఒక బాండింగ్ కానీ, మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు. పుట్టిన పిల్లలు అప్పుడు ఫస్ట్ వర్డ్ చెప్తారు. అప్పుడప్పుడు ఏమంటారంటే అమ్మ అనరింక. ఫస్ట్ నాన్నే. ఇంకా ఆ అమ్మ ఏమనుకుంటుంది అంటే, 9 నెలలు నేను నీకు మోసాను. నేనే కన్నాను. కానీ నీవు ఫస్ట్ వర్డ్ ఏమో నాన్నని చెప్తావా అని చెప్పి తను కూడా సాడ్ అవుతుంది. కానీ ఇక్కడ బాండింగ్ అలా ఉంటుందండి. పుట్ట పుట్ట ముందు ఏదైతే ఫాదర్, ఆ బేబీ ఒక బాండింగ్ ఉంటుందో అదొక డిఫరెంట్ ఆనందం అన్నమాట. ఓకే అండి. నా టాపిక్స్ అన్నీ అయిపోయాయి. క్లాస్ కూడా అయిపోయింది. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.